పేరు చిన్నదే, సౌండ్ మాత్రం చాలా పెద్దదంటూ పుష్ప 2కి భారీ ఎత్తునే ప్రచారం చేశారు. అది నిజమేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు అధికార పార్టీకి, సినిమా ఇండస్ట్రీకి మధ్య నడుస్తున్న ఈ గొడవ కాస్త పోలీసులు కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఆ రోజులో కోర్టులో కూడా పోలీసులను అనుమానిస్తూ వ్యాఖ్యలు చేశారని, ఇక నిన్న ఒక సినిమా నటుడు ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను అవహేళన చేస్తూ, అవమానిస్తూ చాలా దారుణంగా మాట్లాడారంటూ ఏసీపీ తన రియాక్షన్‌ని ఘాటుగా స్పందించారు. ప్రెస్ క్లబ్‌లో ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన తాను ఒక ఏసీబీ అధికారిగా మాట్లాడటం లేదు. 1,30,000 కుటుంబాలకు సంబంధించిన పోలీసుల్ని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను. ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా సినిమా నటుడు వ్యవహరించారంటూ ఆయన మాట్లాడారు. ఒక పర్మిషన్ లేనప్పుడు ఆయన ఎలా వస్తాడు, మమ్మల్ని అనవసరంగా బదనాం చేసి ఆయన బయటపడాలని చూస్తున్నారంటూ ఆయన ఘాటుగా విమర్శలు చేశారు. ప్రెస్ క్లబ్లో ప్రైవేట్ ప్లేస్లో ఆయన అంటే మొత్తం పోలీసుల తరఫున తన ఆవేదనని, బాధను ప్రెస్ ముందు వెలగక్కారు ఏసీపీ విష్ణుమూర్తి. ఆయన ఏం చెప్తారంటే, ఆ రోజు అంటే కొంతమంది బల బౌన్సర్లను ఒక 50 మంది బౌన్సర్లను తీసుకువచ్చి అందరినీ నెట్టివేయడం వల్లే ఆ దుర్ఘటన జరిగింది. మా దగ్గర ఒక 20-30 మంది పోలీసులు ఉంటారు. ఒక మనం బందోబస్తు చేయాలంటే వారం రోజుల ముందే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సడన్గా ఒక లెటర్ పడేసి అతను చెయ్యి ఊపుకుంటూ వచ్చి ఇంత పెద్ద దుర్ఘటనకు కారణమై తీరా పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేదంటూ మమ్మల్ని బదనాం చేస్తున్నాడు, తోలు ఒలుస్తానంటూ ఆయన చాలా ఘాటుగా విమర్శలు చేస్తూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నేతలపై విమర్శలు గురిపెట్టారు. ఏం చూసి బల్పుతో, డబ్బు మదంతో మాట్లాడుతున్నారు, అక్కడ ఒక ప్రాణం పోయిందన్న స్పృహ, మానవత్వం లేకుండా అనవసరంగా పోలీసుల జోలికి వస్తే మీ మక్కిలు ఇరగొడతాం, తోలును పగలగొడతామంటూ ఆయన చాలా ఘాటుగానే తన స్పందన ఇచ్చారు. పోలీసుల భవిష్యత్తులో కూడా పోలీసులను కించపరిచినా, అవమానించినా, బెదిరించినా మీ బొంద మీరే తవ్వుకున్నట్టు అంటూ ఏసీపీ హెచ్చరిక జారీ చేశారు. అంటే మీరు సినిమా కోసం మొత్తం థియేటర్లన్నీ తమ గుప్పెట్లో పెట్టుకొని వేరే వాళ్ళ సినిమా రాకుండా చేసి తమ వ్యాపారం కోసం అంటే ఒక్కొక్క టికెట్ను 3,500కు అమ్మడం అనేది ఎంత దారుణమైన విషయం అంటూ ఆయన క్వశ్చన్ చేశారు. నువ్వేమన్నా దేశభక్తికి సంబంధించి లేదా ప్రజల్లో చైతన్యం, స్ఫూర్తి వచ్చే సినిమా ఏమన్నా తీసావా? దొంగతనం, లంగతనం ఎలా చేయాలి, మహిళలను ఎంత కించపరుస్తూ అవమానకరంగా చూపించాలి, అసలు నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు ఈ సినిమా ద్వారా అంటూ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు అంతగా ఏసీపీ రియాక్ట్ అవడానికి కారణం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, ఆ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ బట్టలు ఉడదీసి ఆయన్ని బెదిరించి పంపిస్తే ఆ బట్టలు లేకుండా ఆ పోలీస్ ఆఫీసర్ స్టేషన్కి వస్తే ఆయన పెంచుకున్న కుక్క కూడా ఆయన్ని చూడదు. అంటే అంత దారుణంగా పోలీసులను హట్ చేస్తూ, పోలీసులను కించపరుస్తూ ఆ సినిమా తీశాడు. ఎలా తీస్తాడు, అసలు పోలీసులు అంటే లెక్కలేదు, మేము సమాజం కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుని అసలు పని చేస్తూ ఉంటాం, పండగలు ఎలాంటివి కుటుంబానికి సంబంధించిన టైం కూడా ఇవ్వకుండా 24 అవర్స్ మేము డ్యూటీలో ప్రజాసేవ చేస్తూ ఉంటామని ఆయన తమ గోడును, పోలీసుల యొక్క బాధల్ని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేశారు. మీరు అప్పట్లో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం అప్పటి ప్రభుత్వాలు మీకు లీజుపై జగా ఇచ్చారు. జూబ్లీ హిల్స్లో మీరు ఉంటున్న ప్లేస్ అంతా లీజుపై చిల్లర డబ్బులకు మీరు తీసుకున్న ల్యాండ్ అది కేవలం ₹2-2 గజం. ఇప్పుడు అసలు బాగా డబ్బు మదంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు అంటూ ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 40 ఏళ్ళు పైబడిన వ్యక్తి, నీకు అసలు నటన రాదు, ఫస్ట్ నటించడం నేర్చుకో, దురద పుడితే ఎవరైనా చెయ్యితో గోక్కోవడానికి ట్రై చేస్తాడు, అది పెద్ద స్టైల్ ఏం కాదు నీది అంటూ ఎద్దేవా చేస్తూ ఆయన్ని చాలా చులకనగానే ఏసీపీ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తన అభిప్రాయాన్ని ఆ నటుడిపై వ్యక్తం చేశారు. అంటే ఆ రోజు పోలీసులు మొత్తం తప్పంతా పోలీసులది అన్నట్టు సినిమా హీరో మాట్లాడుతున్నారని, అతను ఇంకొక మాట కూడా అన్నాడు, ఆ బాధితులకు నష్టపరిహారం నేను ఇస్తాను, నాకు ఒక ట్రస్ట్ ద్వారా ఇస్తాను అంటూ, అంటే బాధితులకు పరోక్షంగా లంచం ఇస్తానంటూ బహిరంగంగా బరి తెగించి మీడియా ముందు ప్రెస్ మీట్ పెడుతున్నాడు. నువ్వు ఒక ముద్దాయి, నీకు బెయిల్ కూడా రెగ్యులర్ బెయిల్ రాలేదు, అలాంటి ప్లేస్లో ఇది కనుక కోర్టు దృష్టికి వెళ్తే నీ బెయిల్ కూడా రద్దవుతుంది
అంటూ ఆయన తన అసహనాన్ని ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. అంటే పోలీసులతో పెట్టుకుంటే రీల్ కట్ చేస్తాం, నువ్వు చూస్తుంటావు, మీ దగ్గర గన్లు ఉన్నాయనుకుంటున్నారేమో, మోహన్ బాబు విషయంలో ఆ గన్లు కూడా లాక్కున్న అంశాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాదు ఆయన మాట్లాడితే అంటే ఈ తెలంగాణ సమాజం నిన్ను వాల్యూ ఇస్తుంది, అసలు నీ ఆధార్ కార్డ్ ఎక్కడ ఉంది, ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ఉందా, తెలంగాణ బిడ్డలతో పెట్టుకుంటే అడ్రస్ లేకుండా చేస్తామంటూ తెలంగాణ సెంటిమెంట్ని కూడా ఆయన రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. అందుకే అంటే మనం చూసుకున్నట్లయితే రేవంత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ పాటికే సినీ నటుడుకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. అంటే అన్ని విధాలుగా ఒక పక్కేమో నిన్న సీఎం చాలా ఘాటుగా అసెంబ్లీలో తన భావాల్ని తన కామెంట్స్ని సూటిగా వ్యక్తం చేశారు. ఆ తర్వాత పొలిటికల్ పార్టీల మద్దతు కూడా ఆయనకు లభించింది. అటు ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కానీ అందరూ ఆయన పక్కన నిలబడ్డారు. అలాగే సోషల్ మీడియా కూడా ఆయనకు అనుకూలంగానే, సీఎంకు అనుకూలంగానే స్పందించింది. ప్రజలు అలాగే వేరే ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు, కొంతమంది తెలుగుదేశానికి సంబంధించిన మీడియా కూడా. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఇంత ఘాటుగా రియాక్ట్ అవ్వడం అనేది చాలా అల్లు అర్జున్కు ఒక లెసన్గానే మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు అతను అసలే ఈ కేసు చిక్కడపల్లి పరిధిలో రిజిస్టర్ అయింది. అక్కడున్న ఏసీబీకి ఈయన చేసిన ఆరోపణలన్నీ ఆయనకు డైరెక్ట్గానే గుచ్చుకున్నాయి. అంటే అనవసరంగా తాము ఇంత కష్టపడుతుంటే మేము చెయ్యని దానికి మా మీద నింద, అంటే తన వేరే వాళ్ళ మీదకి తోసేసి నిందేసి బయటపడాలని ఆ సినిమా నటుడు చూస్తున్నాడు. రీల్ కట్ చేస్తా, తాట ఒలుస్తానంటూ ఆయన బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు.